రాజకీయాల్లో తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడనేది నానుడి. ఈ విషయంలో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎవరి పాచికలు వాళ్ళు వేస్తూ ఉంటారు. అందులో కొన్ని పాచికలు పాడతాయి, మరికొన్ని పనిచేయవు. అంటే అన్నీ తగలాలనైతే ఏం లేదు కదా. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం అయితే తెర మీదకి వచ్చింది. అదేంటంటే టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్ నుంచి అంటే తిరిగి వైసీపీలోకి ఆహ్వానం అందిందనే విషయము. అయితే అసలు వాస్తవం మాత్రం పైన చెప్పుకున్న సామెత మాదిరి మరొకటి ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఎన్నికలు ఇంకా సుమారు 3 ఏళ్ల టైం ఉంది, అదందరికీ తెలిసిన విషయమే. ఏపీ రాజకీయాల్లో కాలక్రమేణా పలు కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. పైగా ప్రజల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోందని, అది 2 ఏళ్ళు పూర్తవకుండానే స్పష్టమయ్యింది అన్నది ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తుంది. అందువల్ల తాము అధికారంలోకి తిరిగి రావడం కన్ఫామ్ అని జగన్ కార్యకర్తలకు కావచ్చు, అలాగే తను అభిమానించే ప్రజలకు కావచ్చు, లేదా ఆయన రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలో ఆయన చెప్తూనే వస్తున్నారు. తమ్ముళ్ళు జడుచుకుంటూనే ఉన్నారు. అనంతరం అటు చంద్రబాబు అనుకో రివర్స్ అటాక్ షురూ చేస్తూనే ఉన్నారు. ఇది రొటీన్ ప్రక్రియగా మనం ప్రతిరోజు అది చూస్తూనే ఉన్నాం. ఇక ఇదే సమయంలో పార్టీ వీడిన కీలక నేతల విషయంలోనూ జగన్ మరొక్కసారి కొత్త ఆలోచనలు చేస్తున్నారని, తిరిగి వాళ్ళందరినీ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపుతున్నారని, దీనికోసం జగన్ తన కోర్ టీంని రంగంలోకి దింపారని రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ కథనాల మాట తాజాగా వైరల్గా ఒక కథనం మారింది. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్ కబురు పెట్టించారని, అందుకు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిని దూతగా పంపారని ఇప్పుడు ఈ కథనాన్ని ఎక్కువగా సర్క్యులేట్ చేస్తున్నారు. కట్ చేస్తే ఇది జగన్ పంపిన ఆహ్వానం కాదు, అయోధ్య రామిరెడ్డి ఈ మేరకు పనిచేసిన దూత కాదు, ఇదంతా చంద్రబాబుపై వేమిరెడ్డి సంధించిన ఒక రకమైన బెదిరింపు అస్త్రం అంటున్నారు స్థానిక పరిశీలకులు. అంత అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నకు వారి నుంచి ఇప్పుడు బలమైన ఆన్సర్ కూడా వస్తుంది. అదేంటంటే ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి సైతం టీడీపీలో కీలకంగా ఉంటూ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఆమెకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు ఆసక్తి చూపడం లేదనే విషయము ప్రభాకర్ రెడ్డికి చేరింది అంటున్నారు. అందుకే గతంలో కూడా ఆవిడ ఏ స్టేజ్ దొరికితే ఆ స్టేజ్ని అనుకూలంగా మలుచుకోవడం కావచ్చు, నేను రఫ్ అండ్ టఫ్ ఎవరిని వదలను అన్న సంకేతాలు ఇవ్వడం కావచ్చు, రెడ్డి గారు చేసిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన విస్తరణ ఉండబోతుందన్న నేపథ్యంలో తన భార్యకు మంత్రి పదవి వస్తుంది అంటూ ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఇటు నుంచి నాకు వైసీపీ నుంచి కబురు వచ్చింది అన్న ఒక బాంబు పేర్చే ప్రయత్నం చేశారు. అంటే బాబుని బ్రతిమాలితే లాభం లేదు కాబట్టి పార్టీ విడిచి వెళ్ళిపోతున్నట్టు, అంటే పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగానో, లేక జగన్ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి అన్నట్టుగానో బెదిరిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని వేమిరెడ్డి భావించారని, అందులోనే ఈ పాచిక వేశారని అంటున్నారు. అంటే మీడియాలో ఈ తరహా అనధికారిక పెయిడ్ కథనాలు ప్రసారం చేయించారని ఓ ప్రచారం అయితే ప్రస్తుతం అక్కడ లోకల్గా అయితే పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి ఇందులో ఉన్న వాస్తవాల సంగతి అలా పక్కన పెట్టేస్తే ఇప్పట్లో జగన్కు నియోజకవర్గానికి దాదాపుగా 2 నేతలు చొప్పునైతే క్యాడర్లో అయితే సిద్ధంగా ఉన్నారు. పైగా పార్టీ కష్టకాలంలో జగన్ను విడిచి వెళ్ళలేని వాళ్ళను, అంటే ఎంత పెద్ద అవసరం వచ్చినా పక్క పార్టీ నుంచి ఆహ్వానాలు వచ్చినా ఆయనను విడిచి వెళ్ళలేని వాళ్ళను, అలాగే అవసరాలకు గడపలు మారే వారిని నమ్మొద్దు, విడిచి వెళ్ళిన వాళ్ళను అంటే ఆయన్నే పట్టుకున్న వాళ్ళను వదలొద్దు, అవసరాలకు గడపలు మార్చే వారిని నమ్ముకోవడం వంటి వాటి జోలికి వెళ్ళొద్దు, కష్టమైన నష్టమైన పార్టీకి విధేయులుగా ఉన్న వారికే టికెట్ ఇవ్వాలనైతే జగన్మోహన్ రెడ్డి బలంగా భావిస్తున్నారన్న విషయము తాడేపల్లి నుంచి అందుతున్న వేగుల సమాచారము. దాంతో పాటుగా మొన్న మధ్య ఒంగోలుకు సంబంధించి అక్కడ మాజీ మంత్రి టీడీపీ జనసేనకు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ రాయబారాలు పంపుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇన్ఛార్జ్ని మేము పెట్టాము, మాకు వెళ్ళిన వాళ్ళు అవసరం లేదు అంటూ కూడా ఆయన స్పష్టంగా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అదే నిజమైతే మరి వేమిరెడ్డి తాజా ప్రయత్నము వాస్తవమే అయితే ఆయన మరో ఆప్షన్ వెతుక్కోవాల్సిందే.
ఎందుకంటే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే జగన్ నుంచి అయోధ్య రామరెడ్డి ద్వారా ఆహ్వానం అనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రయత్న సారాంశము చంద్రబాబుకు వెళ్ళిందని అంటున్నారు. దీంతో ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి సంగతి దేవుడెరు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు వీరిద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ల మధ్య చర్చనీయాంశంగా మారిందంటున్నారు. ఎందుకంటే కడపలో మొన్న ఆకస్మిక హాస్టళ్ల తనిఖీల నేపథ్యంలో ఏదో చేద్దామని పోయి ఇంకేదో అయిపోయి మీడియాకు చిక్కి ఏ రేంజ్లో రచ్చ అయిందో మనం చూసాము. అందులోనూ ప్రతిసారి ప్రోటోకాల్ వివాదానికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి గారు ఏ రేంజ్లో హంగామా చేస్తున్నారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ప్రోటోకాల్ని మీరు పరిగణలోనికి తీసుకోవట్లేదు అంటే తన ఉనికిని ఎప్పటికప్పుడు కాపాడుకోవడానికి ఆవిడ ఏ రకంగా ప్రయత్నాలు చేస్తుంది అనేది మనం చూసాం. అసెంబ్లీలో కూడా తన మాటకారితనం కావచ్చు, గతంలో ఆవిడ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే భార్యకి ఎమ్మెల్యే టికెట్ రావడము గెలిపించుకోవడం ఇదంతా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో నా భార్య అర్హురాలే, ఫైనాన్షియల్గా వాళ్ళంతా వెల్ సెటిల్డే, ఎలాగో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికీ ఒక 3 months నుంచి అంటే కంప్లీట్ 2 years కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రక్షాళన ఉండబోతుంది. ఎందుకంటే లెక్క ప్రకారం అయితే ఒకటే బెర్త్ ఖాళీగా ఉంది, మిగతా వాటి అన్నింటిలో షెఫిల్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఎందుకంటే చాలా మంది మంత్రులకు సంబంధించి పనితీరు బాగాలేదనేసి, నియోజకవర్గాల్లో తిరగట్లేదనేసి ఇప్పటికే లిస్ట్ రావడము, వాళ్లకు 2-3 సార్లు వార్నింగ్లు ఇవ్వడము, అయినా సరే మారని వాళ్ళను, అలాగే మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న వాళ్ళు, రచ్చ చేస్తున్న వాళ్ళను ఈ నేపథ్యంలో కొంతమందికి ఉద్వాసన పలకాలి, కొంతమందిని తీసుకోవాలి అన్న ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఏదైనా ఉంటుందేమో అంటూ భర్త ఆ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే నాకు మరొకసారి వైసీపీ నుంచి ఆహ్వానం వచ్చింది, రమ్మని కబురు పంపుతున్నారు. ఎలాగో ఇప్పుడు 2 ఏళ్ల పాలనకు సంబంధించి నెగిటివిటీ ఎక్కువైపోయింది ఏంటి అంటే నేను వెళ్ళట్లేదు, బట్ నాకు అక్కడి నుంచి వెళ్ళి ఆహ్వానం వస్తుంది అనేసారంటే పిలిచి మాట్లాడితే నా భార్యకు మంత్రి పదవి ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్దాము అనేసి అనుకున్నారు. బట్ అంటే నిన్నగాక మొన్నొచ్చిన మీకే ఇన్ని రాజకీయాలు ఉంటే తలపండిన రాజకీయ నాయకుడు కదా అపర చాణక్యుడు చంద్రబాబు, ఆయనకు తెలియదా ఎవరు ఏది మాట్లాడతారు, ఎవరు ఏ విషయాన్ని క్యాష్ చేసుకుంటారు అనేది. కాబట్టి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి తమ్ముళ్ళు ఎలా తీసుకోబోతున్నారన్న చర్చతో పాటు అధినేత అలాగే అధినేత కొడుకు లోకేష్ బాబు ఈ అంశాన్ని ఎలా తీసుకుంటారన్నది అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూద్దాం మరి భార్యకు మంత్రి పదవి విషయంలో మరి వేమిరెడ్డి చేసిన ఈ పాచిక ఆయనకు సత్ఫలితాలను ఇస్తుందా, తిరిగి ఆయనకే ఇది దుష్ప్రభావాన్ని చూపిస్తుందా అనేది.